హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన డిన్నర్ వచ్చేసి చపాతీ. చాలామంది డైట్ అనేది ఫాలో అవుతున్నారు కదా. సో నైట్ టైం చపాతీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో దీనికి మనం ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, ఒక 2 కప్స్. ఇంకొంచెం హెల్తీగా యాడ్ చేయడానికి నేను కొంచెం రాగి ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, మిక్స్ టేస్టింగ్ సాల్ట్ మీరు ఎంత యూస్ చేస్తారో అంత. దీనికి సరిపడా వాటర్. ఇలా ముద్ద తయారైనాక నేను ఒక 5 minutes రెస్ట్ పొజిషన్లో ఉంచేసాను. దీనికి ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఇది మీ ఆప్షన్. సో ఇక్కడ నేనైతే బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చపాతీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఎంతసేపు అయితే నానబెడతామో పిండిని, దాన్ని బట్టి మనకు సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇలా మధ్యలో పిండి వేసుకుంటే మీకు కావాల్సిన షేప్స్లో కొందరైతే ఫోల్డ్ చేసి చేసుకుంటారు. అది మీ ఆప్షన్. నేనైతే ఇలా చేస్తాను. ఇలా రెడీ చేసి పెట్టేస్తున్నాను. మీకు కావాల్సిన అన్ని చేసేసుకుని ఒకేసారి కాల్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న చపాతీని అయితే ఒక గంట కాల్చుకుందాం. ఆయిల్ అనేది మీ ఆప్షన్ అండి, మీ ఇష్టం. నేనైతే లైట్గా ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1 spoon అలా. అది మీ ఆప్షన్. చూడండి ఎంత బాగా పొందుతుందో. జస్ట్ లైట్గా అలా యాడ్ చేసాను, మీ ఆప్షన్ అది. జస్ట్ అలా అప్లై చేసేస్తుంది. మన ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చపాతీలు రెడీ అయిపోయాయి. చాలా వేడిగా ఉన్నాయి. ఓకే, దీన్ని అయితే నేను ఆలు మునక్కాయ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా చూడండి, రాగి అలాగే గోధుమ పిండి చపాతీ రెడీ అయిపోయింది. నేనైతే ఆలు మునక్కాయ కర్రీతో తింటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.